ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, సుందరరావు గారు. నమస్తే సార్. సార్ ఇవాళ మార్నింగ్ ఒక ఆర్టికల్ ఒకటి చూశాను సెన్సెక్స్కి సంబంధించి. అంటే 1987లో సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ 2025లో ఆ కంపెనీస్ ఉన్నాయా లేవా అంటూ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. ఒకసారి ఆర్టికల్ ఒక 2 లైన్స్ బ్రీఫ్ చదువుతాను. 1987లో బిఎస్సి సెన్సెక్స్ సూచీలో ఉన్న 30 కంపెనీల్లో ప్రస్తుతం 24 అందులో లేవని, అంటే సూచీ ప్రారంభం నాటి 80% కంపెనీలు ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయాయని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అధికారి మిహిర్ వోరా తెలిపారు. సో ఏంటి సార్ ఇది? ఒక్కసారి ఒక అంటే 1987 నుంచి ఒకసారి స్టార్ట్ అవుదాం. అప్పట్లో ఉన్న 30 స్టాక్స్ సెన్సెస్ బిగిన్ చేసింది విత్ 30 స్టాక్స్ తోటి. ఓకే. అప్పట్లో ఉన్న స్టాక్స్ ఇప్పుడున్న కరెంట్ ఉన్న స్టాక్స్ మనం చూసుకుంటే అందులో ఉంచి ఆల్మోస్ట్ అప్పట్లో ఉన్న 30తో పోల్చుకుంటే ఇప్పుడు 24 మిస్ అయిపోయినాయి. దాంట్లో 24 స్టాక్స్ గల్లంతు. దాని మీనింగ్ ఏంటంటే వాటి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మెయింటైన్ చేసేటప్పుడు ఏంటంటే ఇండియాలో టాప్ 30 స్టాక్స్ పెడతారు సెన్సెక్స్ లో. ఇప్పుడు దాని సైజ్ తగ్గింది అనుకోండి, దాని ప్రాధాన్యత కోల్పోతుంది, ఇంకో దాన్ని రీప్లేస్ చేస్తుంటారు అనమాట. అట్లా సెన్సెక్స్ మొత్తం కూడా ఎప్పుడు కూడా ఈ ఇండెక్స్ అయ్యి జీరో అవ్వవు, నిరంతరం యూత్ కంపెనీస్ తో లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏదైనా చేంజ్ అయినప్పుడు వాటి కింద నెట్టేస్తే మళ్ళీ వేరే దాన్ని ఫిల్ చేస్తుంటారు. అట్లా ఇవన్నీ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయి. అదే ఇండివిజువల్ స్టాక్స్ తీసుకున్నారు అనుకోండి, అందరూ వాళ్ళు చాలా వరకు ఇదే ఉంటుంది. అప్పట్లో ఉండి ఇప్పుడు కూడా ఉన్న స్టాక్స్ ఉంది. హిందుస్థాన్ లెవర్ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎల్ఎన్టీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మహేంద్ర అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. నెస్లే ఉంది, రిలయన్స్ ఉంది, అండ్ ఐటీసీ ఉంది. లేని కంపెనీలు చూసుకోండి, ఏసీసీ లేదు, సెంచరీ టెక్స్టైల్స్ లేదు, అండ్ కిర్లోస్కర్ లేదు, అండ్ ఎస్సిఐ ఇండియా లేదు, సిమెన్స్ ఇండియా లేదు, టాటా ఇంజనీరింగ్ లేదు, టాటా పవర్ లేదు, టాటా స్టీల్ లేదు, జినిత్ లేదు, అండ్ ముకుంద్ ఇండస్ట్రీస్ అసలు జీరో అయిపోయింది, లిటరల్లీ జీరో అయిపోయింది. అండ్ బల్లాపూర్ ఇండస్ట్రీస్ పేపర్ ఇండస్ట్రీ అసలు లేదు అది. అండ్ బాంబే బర్మా ఉంది, బట్ దీంట్లో లేదనమాట. అండ్ బాంబే డైయింగ్ 2-3 ముక్కలు అయిపోయి వేరే చోట ఎక్కడ ఉంది అది. అంటే గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే కంపెనీస్ మొత్తం ఏదో డీమర్జర్ అవటం, లేకపోతే వేరే వాటి దాన్ని టేక్ ఓవర్ చేయటాలు, లేకపోతే వాటి వాల్యూషన్ కోల్పోవటం జరిగితే దీంట్లో తీసేస్తారు. అట్లా కరెంట్ మార్కెట్ లో ఉన్న స్టాక్స్ అప్పట్లో ఉన్న స్టాక్స్ తో పోల్చుకుంటే 80% మిస్ అయిపోయినట్లు లెక్క అనమాట. మీరు ఎప్పుడైనా ఇండివిజువల్ స్టాక్ తీసుకున్న డేంజర్ ఏంటంటే ఆ స్టాక్స్ ని మీరు కూడా మార్చుకోకుండా అంతే ఉంచుకున్నారనుకోండి, వాల్యూషన్ పెరిగిద్దని, అవి జీరో అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాక్స్ కొన్ని కంపెనీస్ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచుకుంటారు కదా, అది ఇలాంటప్పుడు దెబ్బ పడుతుంది, డెఫినెట్ జీరో అవుద్ది. ఎగ్జాంపుల్ నిఫ్టీ చూడండి, నేను క్లోజ్ గా ట్రాక్ చేస్తాను నిఫ్టీని. నిఫ్టీలో అప్పుడు ఉండి ఇప్పుడు ఏం చూడండి, అప్పట్లో యూనిటెక్ అని ఒకటి ఉండేది. అది ఇండియాస్ నంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్. వాళ్ళు ఏం చేశారంటే టెలినార్ తో టైప్ అయ్యి యూనినార్ అని చెప్పేసి టెలికామ్ లోకి ఎంటర్ అయ్యారు. లాస్ట్ ఒక 15 years బ్యాక్ మనం చూసాం కదా టెలినార్. ఏదన్నా కంపెనీ కనుక దానికి సంబంధం లేని ఇండస్ట్రీలో కనుక ఎంటర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా దాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. ఓకే, అలా ఎంటర్ అయింది అనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ లాక్ ఇది జీరో అవుద్ది. దీనికోసం పెట్టుబడులు వాడుకుని ఈ కంపెనీ కూడా జీరో అయిపోయింది, 2 జీరో అయిపోయింది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిఫ్టీలో ఉండి జీరో అయిన కంపెనీ అది. అలాగే ఆర్కామ్ ఒకప్పుడు నిఫ్టీలో ఉన్న స్టాక్. ఆర్కామ్ ఎంత పెద్ద టెలికాం కంపెనీ, స్ట్రాంగ్ ఉన్న సరే ఇండస్ట్రీ, బట్ కాంపిటీషన్ తట్టుకోలేక అది కూడా జీరో అయిపోయింది. ఒక 20-25 ఏళ్ళ ముందు ఆర్కామ్ ఏంటి అసలు? అవును, అందుకని అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ చేసిన, కాంపిటీషన్ తట్టుకోలేకపోయినా, మార్కెట్ ఫోర్సెస్ కి ఎదురు నిలబడలేకపోయినా మీరు జీరో అవుతారు. అందుకని స్టాక్స్ ఎప్పుడు రిస్క్, ఎంతకంత ఉండదు ఆ రిస్క్. మీరు ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ ట్రాక్ చేసే వాళ్ళకైతే బాగుంటాయేమో కానీ లాంగ్ టర్మ్ లో అన్ని ఐటీసీ లాగా టీసీఎస్ లాగా వెల్త్ క్రియేట్ చేస్తేనే ఉంచుకోకూడదు. అంటే సార్ ఇప్పుడు అంటే ఈ కంపెనీ గ్యారెంటీగా 30-40 ఏళ్ళ తర్వాత ఉంటుంది అని చెప్పడానికి ఎవరు గ్యారెంటీ అండి? ఏం గ్యారెంటీ ఇస్తారు? ఇంటికి పోయిన తర్వాత ఎంప్లాయీ ఈమెయిల్ ఓపెన్ చేసుకుంటే ఇవర్ టర్మినేటెడ్ బై టుమారో అని మెయిల్ వస్తుంది ఈ రోజుల్లో. ఏం గ్యారెంటీ అండి? ఏం గ్యారెంటీ? ఎవరు గ్యారెంటీ ఇస్తారు? అందుకని కంపెనీస్ జీరో అవటం మామూలు విషయం. పైగా కాంపిటీషన్ కొత్తగా వచ్చే కొంది లోపలికి వస్తా ఉంటుంది. 5 years బ్యాక్ మనకి స్విగ్గీ అనేది ఒక కంపెనీ పేరు కూడా తెలియదు కదా. తెలియదు సార్. ఇవాళ నిఫ్టీ స్టాక్ కదా అది. ఈ రోజు చూడండి ఎటర్నల్ నిఫ్టీ స్టాక్ డైరెక్ట్ కదా. అండ్ కోవిడ్ కి ముందు గ్రో అంటే ఎవరో తెలియదు కదా. ఇవాళ 1 lakh కోట్ల కంపెనీ కదా, 1,00,000 కోట్ల కంపెనీ కదా. కొన్ని అంత ర్యాపిడ్ గా వెల్త్ క్రియేట్ చేస్తాయి, కొన్ని అంతే ర్యాపిడ్ గా జీరో అయిపోతాయి. అది బిజినెస్ వరల్డ్ లో మామూలు విషయం. అది మామూలు విషయం. అంతేందుకు బ్లాక్ బెర్రీ వరల్డ్ నెంబర్ 1 అది.
జీరో అయిపోలా. 15-16 ఏళ్ల క్రితం ఏంటి అసలు దాని రేంజ్? బ్లాక్ బెర్రీ చేతిలో ఉందంటే అసలు ఏంటి అసలు? అవును. అందుకని మనుషులు పర్సెప్షన్ మారుతుంటుంది, వీళ్ళ హ్యాబిట్స్ మారుతుంటే, వీళ్ళ టేస్ట్లు మారుతుంటది. దానికి తగ్గట్టు కంపెనీ వాళ్ళు మారలేదనుకోండి, అవి జీరో అయిపోతాయి. టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోలేకపోతే, అప్గ్రేడేషన్ లేకపోతే జీరో అయిపోతాయి. అంటే ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్ నోకియా. అవును. ఒక 20 ఏళ్ల క్రితం అసలు నోకియా అనేది ఎంత రేంజ్ లో ఉండేది. అవును. అప్గ్రేడ్ కాలేకపోయారు వాళ్ళు. ఈ రోజు ఏమైపోయారు? జీరో అయిపోయింది. తర్వాత అదే నోకియాని 40,000 కోట్లు ఇచ్చి మైక్రోసాఫ్ట్ కొన్నారు, అయినా సరే దాన్ని రివైవ్ రివైజ్ చేయలేకపోయారు. చేయలేకపోయారు. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ కూడా బ్యాకప్ ఉన్నా సరే అది రివైవ్ కాలేదు, నోకియా జీరో అయిపోయింది. అండ్ దాని మీనింగ్ ఏంటంటే ఇన్ టైంలో నువ్వు చేంజ్ అవ్వాలి, కస్టమర్ తగ్గట్టు. అవును. కస్టమర్స్ నేను మర్చిపోక ముందే నువ్వు గుర్తు చేయాలి కొత్త ప్రొడక్ట్, కొత్త ఫీచర్స్ తోటి. అలాంటి కంపెనీలే సర్వే అవుతుంటాయి. అందుకని మనం ట్రేడింగ్ లో ఏంటంటే క్యాన్సిల్ మన పదం వాడతాం. క్యాన్సిల్ అంటే కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి, ఇయర్లీ ఎర్నింగ్స్ కూడా పెరుగుతూనే ఉండాలి. అంటే క్వార్టర్లీ పెరుగుతుండాలా, ఇయర్లీ పెరుగుతుండాలా. రెండు సేల్స్ పెరుగుతున్నాయి అంటే యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అని. ఊరిని సేల్స్ ఎందుకు పడితే కొత్త పాటలు లాంచ్ చేస్తేనే పెరుగుతాయి కదా. యాపిల్ నిరంతరం కొత్త పాటలు లాంచ్ చేస్తుంటది, ఎందుకంటే కస్టమర్ టేస్ట్ తగ్గట్టు ఉండాలి కాబట్టి. సో క్వార్టర్లీ ఎర్నింగ్స్, ఇయర్లీ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి. న్యూ ప్రొడక్ట్స్ నిరంతరం లాంచ్ చేస్తూ ఉండాలి. ఇది లాంచ్ చేస్తేనే ఈ రెండు పెరుగుతున్నాయి అనమాట. ఓకే, ఇది క్యాన్. సప్లైకి డిమాండ్కి మిస్ మ్యాచ్ అవుతూ ఉండాలి. ఉన్న ఏరియాలో ఫుల్ డిమాండ్ ఉండాలి, అంటే వీడు లీడర్ అయి ఉండాలి, అంటే మార్కెట్ డైరెక్షన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అందుకని మీరు ఏదైనా స్టాక్ తీసుకుంటే ఆ స్టాక్ క్యాన్సిలింగ్ ఫిల్టర్ లో పాసిందో చూసుకోండి. పర్టికులర్ గా గ్రోత్ కంపెనీ అయితే కనుక, గ్రోత్ కంపెనీ అయితే ఎగ్జామ్షన్ ఏమవుతుందంటే ఒక ఎఫ్ఎంజీసీ కంపెనీస్కి ఎగ్జామ్షన్ అవుతుంది, ఎందుకంటే అది కంపల్సరీగా వాడాలి కదా. నెస్లే ఉందనుకోండి, అది కంపల్సరీగా వాడుతుంటారు. గ్రోత్ లేకపోయినా సస్టైన్ అవుతుంది కొంతకాలానికి. బట్ అదర్వైజ్ అయితే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్ మార్కెట్లో గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేసి నేర్చుకోండి. దానికి సింపుల్ ఏంటంటే క్యాన్సిలింగ్, ఆ థీమ్ని పాస్ అయిన స్టాక్స్ని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంతే తప్ప మంచి కంపెనీ అని మన పర్సెప్షన్ దాని మీద వృద్ధి ఉంచుకోవడం కుదరదండి. అంటే మీరు చెప్తుంటే నాకు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ గుర్తొస్తుంది. ప్రపంచమంతా జిఎస్ఎం టెక్నాలజీతో హడావిడి చేస్తున్నప్పుడు వాళ్ళు సిడిఎంఏలో ఉన్నారు. అవును. సరే, వాళ్ళు సిడిఎంఏ వదిలేసి జిఎస్ఎం వచ్చేటప్పటికే అసలు ఆర్కమే గలంత అయిపోయింది. అందుకని కొంచెం అర్లీగా బిగిన్ చేసినా, లేట్గా బిగిన్ చేసినా అది కూడా సఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విట్జర్లాండ్ చూసారనుకోండి, ఇవాళ ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ చుట్టూ రన్ అవుతుంది. బట్ ప్రపంచకాన్ని ముందే 40 సంవత్సరాల క్రితమే స్విట్జర్లాండ్ వాళ్ళు బిగిన్ చేశారు దాన్ని. బట్ అన్ఫార్చునేట్లీ చాలా అర్లీ బిగిన్ చేశారు ఆ థీమ్ ని, చాలా అర్లీ బిగిన్ చేశారు. అందుకని లేట్ అయ్యేసరికి ఆ కంపెనీ జీరో తొందరపడి దాని తోడు ఏంటంటే ఫ్రెంచ్ నెంబర్ 1 కంపెనీని కొన్నారు వాళ్ళు. ఆ టైంలో 5,000 కోర్సెస్ మరీ కొన్నారు. ఆ కంపెనీలో ఎప్పుడైతే టెక్నాలజీ రాంగ్ పోయి వాటి వీల్స్, వాటి రెక్కలు మొత్తం క్రాకింగ్ కొట్టేసరికల్లా ఆర్డర్స్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది. అంతే, ఆ పట్టం ఇప్పటికి కూడా రికవర్ అవ్వట్లేదు. ఇప్పుడు కొంచెం నీట్ గా బ్యాలెన్స్ తయారవుతుంది. స్టిల్ పాత వైభవం అంత ఈజీగా రాదు. ఆ రోజు వీలు విరిగి పట్టం ఈ రోజుకి లేవలేదు. దాని మీనింగ్ ఏంటంటే డెట్ టూ మచ్ తీసుకున్నా, ఎన్విరాన్మెంట్ నీకు ఆపోజిట్ లో వస్తున్నా, కొత్త టెక్నాలజీకి అప్డేట్ కాకపోతున్నా, జనాల పర్సెప్షన్ తగ్గట్టు నువ్వు మోడిఫై కాకపోతున్నా, గవర్నమెంట్ పాలసీలు తగ్గట్టు నీ బిజినెస్ లేకపోయినా, ఏదో ఒక రీజన్ తో జీరో అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ముందు పోయేదానికన్నా కూడా. అందుకని లాంగ్ టర్మ్ నేను 20 years ఉంచుకుంటా, 30 years ఉంచుకుంటా, 50 years ఉంచుకుంటా అంటే వర్కౌట్ అవుదండి. అలా ఉంచుకోవాలంటే ఇండెక్స్ ఉంచుకోండి. బ్యాక్గ్రౌండ్ లో ఫండ్ మేనేజర్లు ఆటోమేటిక్ గా దాన్ని తగ్గట్టు తీసుకెళ్ళిపోతా ఉంటారు కాబట్టి అవి జీరో అవ్వవు. అందుకని ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో జీరో అవ్వకుండా సేఫెస్ట్ గా లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకునే కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే ఇట్స్ నథింగ్ బట్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. అంతే, అవి ఫిక్స్ అనమాట. ఎక్కువ తక్కువ డిఫరెంట్ స్టోరీ అన్ని, బట్ జీరో పొరపాటు కూడా అవ్వదు. అందుకని సెన్సెక్స్ జీరో అవుద్దంటే అవ్వదు, పడిద్ది మళ్ళీ రికవర్ అవుతుంది 2 years 3 years దాని ఎన్విరాన్మెంట్ రాగానే. స్టాక్స్ అట్లా కాదు, ఒక్కసారి పడినాయి అనుకోండి కొత్త కంపెనీస్ పోటీ తట్టుకోలేవు కదా. అంతేందుకు టాటా వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి ఇండియాస్ నెంబర్ 1. ఈ సంవత్సరం ఎంజీ వాళ్ళు వచ్చేసారు లైన్ లోకి. ఎంజీ వాళ్ళు రోడ్డు మీద ఎక్కడ పడిన ఎంజీ గారు. ఇప్పుడు టాటాస్ వాళ్ళు ఈ సంవత్సరం నెంబర్ 1 లేరంటే నమ్ముది కావట్లా, ఎందుకంటే అత్తి బిగిన్ చేసింది వాళ్ళు ఇండియాలో. ఈ విన్స్టర్ ఏదో కనిపిస్తుంది, విన్స్టర్ అది వాళ్ళదే. ఎంజీ విన్స్టర్ నెంబర్ 1 ఇండియాలో హైయెస్ట్ అమ్ముడు పోయే ఎలక్ట్రికల్ వెహికల్స్. మనం ఊహించలేము అట్లా. రేపొద్దునే ఎంజీ కూడా ఉంటుంది అంటే ఉండకపోవచ్చు, ఇంకోటి ఏదో వస్తుంది. నిరంతరం మార్కెట్ చేంజ్ అవుతా ఉంటుంది. దాని తగ్గట్టు కంపెనీ వాళ్ళు చేంజ్ కాకపోతే కనుక ఖచ్చితంగా ఎంకిపోతారు. అంతే. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్ లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి,
వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.